అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్లో మీడియా బీసీలు తక్కువగా ఉన్నారని చూపిస్తూ ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత లేదు, ఈ జిల్లాలో ఓన్లీ ఓసీలే కాపుదారులు అన్నట్టుగా చూపిస్తున్నారు. ఇది అవాస్తవం. వారు రాసిన పత్రికల్లోనే కాంట్రాడిక్ట్గా నిన్న ఒకటి ఈరోజు ఒకటి మార్చి చెప్పారు. ఎన్నో అబద్దాలు బోటక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నిటినీ తొంగతొక్కి పరిపాలన అస్తవ్యస్తంగా దుర్మార్గ పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ చూసినా మట్టి, ఇసుక, దోపిడీ, అదేవిధంగా మద్యం, విచ్చలవిడిగా మద్యం, ఇదే పరిపాలనగా సాగిస్తున్నారు. ఎక్కడా కూడా మంచి పరిపాలన లేదు. ఉన్న పెన్షన్లు తొలగిస్తున్నారు. పెన్షన్లు ఏమన్నా కొత్త ఇచ్చారంటే ఏమీ లేదు. అలాగే నీకు 15,000 అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పి ఇప్పటికొచ్చి ఏమీ ఇవ్వలేదు. బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, అది లేదు. సో ఇన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేయకుండా అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము మా పార్టీ తరఫున కోరుతున్నాము. నిన్నేమో 29% చూపించారు తూర్పుగోదావరి జిల్లా, ఇవాళేమో ఆ లెక్కలు మనం కౌంట్ చేస్తే 50%. 55% ఎక్కువ ఉంటుంది.